వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు గార్డెన్లో కొన్ని కూరగాయలు అలానే కొన్ని ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసుకుందాము. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఈ క్లవ్ బీన్స్ని కోసుకుందాము. ఈ క్లవ్ బీన్స్ అయితే కాస్తనే ఉంటున్నాయి. పాదు చిన్నదే ఉన్నా సరే చాలా కాయలు కాస్తున్నాయి. సైజ్ కూడా చూడండి ఎంత బాగుందో. పెద్ద సైజులో కాస్తున్నాయి కాయలు అయితే. ఇవి విరిచేటప్పుడు ఇలా పాలు కారుతుంది. అయినా ఏం కాదు, కొంచెం జిగురుగా ఉంటుంది కానీ ఆరిపోయాక ఇంకా మళ్ళీ గిల్లితే పాలు కారు. ఒకసారి కాయ కోసేటప్పుడు పాలు వస్తాయి, మళ్ళీ కాయని మనం కట్ చేసుకుంటాం కదా వండడానికి, అప్పుడైతే పాలు రావు. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా కాసేసాయి. చాలా కాస్తున్నాయి అయితే. ఇది పాదు చిన్నదే ఉంది కానీ కాయలు అయితే చూడండి ఎన్ని కాసాయో. అదే చిక్కుడు పాదు అనుకోండి, పాదంతా అల్లుముకునేదాకా కాయలు కాయదు. ఇదైతే పాదు చిన్నగా ఉన్నప్పటి నుంచే కాయలు కాసేస్తుంది. ఒక 2 అడుగులు వెళ్ళిందంతే, 2 అడుగుల నుంచే కాయలు కాయడం స్టార్ట్ చేసింది పాదైతే, ఈ లవంగం చిక్కుడు పాదైతే. ఇంకా దీనికి నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏంటంటే పువ్వుల మొక్కలకి అది చేసిస్తూ ఉంటాను కదా, అవే వేసేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనికి పువ్వులు బాగా వస్తేనే కదా కాయలు బాగా వచ్చేది. అందుకనేసి ఇంత పెద్ద పెద్ద సైజులో కాస్తున్నాయి కాయలు కూడా. చూడండి మీరు ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు అయితే. దీనికి ఇచ్చిన కంటైనర్ కూడా నేను 25 లీటర్స్ పెయింట్ డబ్బాల్లోనే పెట్టాను దీన్ని. బాగా పెద్ద కంటైనర్ కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే వారానికి ఒకసారి ఏదో ఒకటి తయారు చేసి ఇస్తూ ఉంటాను కదా, అందుకనేసే మొక్కలు అయితే బలంగా వస్తాయి. కాయలు చూడండి ఎన్ని కాసాయో. చిన్న పాదే ఉంది కానీ ఎన్ని కాయలు వస్తున్నాయో. కానీ నిజం చెప్పాలంటే అంత టేస్టీగా ఉండవు. చిక్కుడుకాయ ఉన్నంత కమ్మగా అయితే ఉండవు ఇవి. కాకపోతే హెల్త్కి మంచిది, చూడ్డానికి అయితే బాగుంటాయి. నెక్స్ట్ చిక్కుడుకాయలు కోసుకుందాము. ముందు ఈ తెల్ల చిక్కుడుకాయలు కోసుకుందాము. ఇవైతే తెల్ల చిక్కుడుకాయలు అన్నమాట. చూడండి తెల్లగా ఉంటాయి, అంటే మరి వైట్గా ఉండవు, లైట్గా గ్రీన్ షేడ్ కలిపి ఉంటుంది కానీ అంతలా తెలియదు, చూస్తే ఇంకా వైట్గానే ఉంటాయి. మొత్తం 3 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఈ వైట్ చిక్కుడు ఒకటి, ఇంకొకటి గ్రీన్ కలర్ చిక్కుడు అన్నమాట. అది నేను రెడ్ కలర్ చిక్కుడు అని అడిగితే రెడ్ అనేసే ఇచ్చారు కానీ అవి గ్రీన్ కలర్ అయ్యాయి. ఇంకొకటేమో బొమ్ముడుని చిక్కుడు అంటారు కదా అవి. నేను అన్నాను కదా ఇవే గ్రీన్ కలర్ చిక్కుడు అనమాట. ఇవే నేను రెడ్ అనుకుంటే ఇవి ఇచ్చారు విత్తనాలు. అంటే ఇది వరకు మా ఇంట్లో ఉండేది, ఆ విత్తనం పోయిందనమాట. అంటే రెడ్ అంటే మరి రెడ్ కలర్లో ఉండదు, డార్క్ పర్పుల్ కలర్లో ఉంటాయి. అది విత్తనం పోయింది అనేసి నేను కొందామనేసి అడిగితే ఈ విత్తనం ఇచ్చారు. నేను చిక్కుడుకాయలు ఏంటంటే ఇలా గింజలు కట్టినవే కోస్తాను, తొక్కల్లో ఉండేవి కొయ్యను. నాకు గింజలు కడితే ఇష్టం, అందుకనేసి గింజలు కట్టినవే కోస్తాను. చూడండి మళ్ళీ 2 మొక్కలు ఇటు సైడ్ కలిసిపోయాయి అన్నమాట. వైట్వి మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, వీటిని కూడా కోసేసుకుందాము. అంటే 2 ఒకే దాంట్లో పెట్టాను కదా, అన్నీ కలిసిపోయాయి అన్నమాట. కొమ్మలు మరి తీగలు అల్లుకుపోతాయి కదా చిక్కుడు, అందుకనేసి ఇలా వచ్చేసాయి. చిక్కుడు మొక్క ఏంటంటే మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా అది కాయలు కాసేస్తుంది, దానికి నీళ్ళు ఇస్తే సరిపోద్ది. మిగిలిన మొక్కలకు చూడండి మనం బలం సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, కాయలు అవి సరిగ్గా కాయవు కదా. కానీ చిక్కుడు మొక్కకు అలా కాదు, దానికి కావాల్సిన బలం అది తయారు చేసుకుంటుంది అనమాట. ఎలా అంటే దాని వేర్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నైట్రోజన్ని అవన్నిటిని తయారు చేసి ఇస్తూ ఉంటుంది. దానికి బదులుగా మొక్క నుంచి షుగర్స్ తీసుకుంటుంది. అంటే మొక్క ఫోటోసింథసిస్ జరిగినప్పుడు షుగర్స్ని తయారు చేసుకుంటుంది కదా, అదేమో ఈ బ్యాక్టీరియా తీసుకుంటుంది. మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అదినేమో ఈ బ్యాక్టీరియా ఇస్తుంది అనమాట. వాటి వ్యర్థాలు అనమాట అవి. అందుకే చిక్కుడు మొక్కకి ఒకవేళ మనం ఏమి ఇవ్వకపోయినా కాయలు బాగా కాస్తుంది. నేను చూడండి చిన్న కంటైనర్లోనే పెట్టాను, ఎన్ని పాదులు పెట్టేశాను కానీ ఎంత బాగా కాయలు కాస్తున్నాయో చూడండి. అలా అని చెప్పేసి నేను ఇవ్వడం మానేను, నేను మిగిలిన మొక్కలకి వేసినప్పుడే దీనికి కూడా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను కదా, అందుకనేసి కాయలు ఇంకా బాగా కాస్తుంది అన్నమాట. నేను కనుపు చిక్కుడు కూడా వేసాను విత్తనాలు, ఆ విత్తనాలు రాలేదు. అవి కూడా కొనే తెచ్చాను, అవి కూడా రాలేదు ఎందుకో, విత్తనాలు అయితే మొలవలేదు. ఆ రెడ్ చిక్కుడే ఈసారి సంపాదించాలి ఆ విత్తనాన్ని అయితే.
చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. నేను ఇంకా గింజలు కట్టినవి మాత్రమే కోస్తున్నాను. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, అవి ఇంకా గింజలు కట్టలేదన్నమాట. ఇవి చూడండి, ఇవే నేను చెప్పాను కదా బొమ్మిడిన చిక్కుడని, ఇవే అవి. కాకపోతే ఇవి ఇంకా తయారవ్వలేదు, అవి ఇంకా లేతగా ఉన్నాయి కదా, అందుకనేసి కొయ్యలేదు. ఓన్లీ రోజు చిక్కుడుకాయలే కోసుకుంటున్నాను గింజలు కట్టినవి. నెక్స్ట్ ఇవి లాంగ్ బీన్స్, గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్, వీటిని కోసుకుందాము. ఇవి అయితే 2 కాసినాయి, అంటే పాత పాదులు తీసేసాను, ఇవి కొత్తవన్నమాట, అందుకనేసి 2 కాసాయి. నెక్స్ట్ ఇవి దొండకాయలు, చూడండి ఎంత పెద్దగా కాసాయో. ఇది కూడా పాదు చిన్నదే ఉంది, తక్కువగానే ఉన్నాయి కాయలు, కానీ కాయలు అయితే ఎంత పెద్దగా కాసాయో మీరే చూడండి అసలు. నేను పాదు చిన్నదే ఉంది కదా, కాయలే ఉండవేమో అనేసి నేను చూడలేదన్నమాట. నిన్న చూస్తే 2 కాయలు పండిపోయి పిట్టలు కొట్టేసి ఉన్నాయి. సర్లే ఎన్ని ఉన్నాయో అనేసి చూస్తే ఒక 4-5 కనిపించాయి. సరే కోసేద్దాం అనేసి కోసేస్తున్నాను అనమాట. అనవసరంగా పండిపోతున్నాయి కదా అనేసి కోసేసాను. అసలు దొండకాయల సైజ్ చూసారా ఎంత ఉందో. ఇంకా అన్నిటికన్నా ఇప్పుడు కోసాను కదా, ఇంకో ఇదే చిన్న కాయ. ఆ చిన్న కాయ అన్నా చూడండి మనం మార్కెట్లో కొనే సైజ్ అంత ఉన్నాయి ఆ కాయలు అయితే. కానీ మిగిలిన కాయలన్నీ ఎంత పెద్దగా ఉన్నాయో అసలు దొండకాయలు అయితే. ఈ టొమాటోలు అయితే తక్కువే కాసాయి, నేను ఆల్రెడీ మొన్న కోసేసాను, అందుకనేసి చాలా తక్కువ 2 కాసాయి ఇప్పుడు. అంటే 2 రోజుల క్రితమే కోసాను, అందుకనేసి 2 ఉన్నాయి. ఇవేమో టేబుల్ ఆరెంజెస్ అన్నమాట, ఆల్రెడీ మొన్న కోసాను కదా, ఇవి ఇప్పుడు పండాయి, అందుకనేసి ఇప్పుడు కోసుకుంటున్నాను. మళ్ళీ ఓ పక్కన పూత వచ్చేసి మళ్ళీ ఓ పక్కన పిందులు వచ్చేసాయి ఈ చెట్టుకైతే. ఈ చెట్టు అంతా ఎప్పుడు కాయలతోనే ఉంటుంది ఈ చెట్టు. ఓ పక్కన కాయలు కాస్తూ ఉంటే ఓ పక్కన పువ్వులు వచ్చేసి ఓ పక్కన పిందులు వచ్చేస్తూ ఉంటాయి ఈ చెట్టుకి. ఇవి పేరుకి ఆరెంజెసే కానీ నిమ్మకాయ కన్నా పుల్లగా ఉంటాయి, నిమ్మకాయ ప్లేస్లో వాడేసుకోవడమే. ఆరెంజెస్ అని చెప్పి తింటే పుల్లగా ఉంటాయి, చాలా పుల్లగా ఉంటాయి. ఇవి కూడా బాగా పండినవి మాత్రమే కోస్తున్నాను, ఇంకొన్ని కాయలు ఉన్నాయి చెట్టుకి, అవి తర్వాత కోసుకుందామని ఉంచేసాను. నెక్స్ట్ ఈ మందార పూలు కోసుకుంటున్నాను, కొన్ని ఫ్లవర్స్ కూడా కావాలన్నమాట, అందుకు తీసుకుంటున్నాను. ఇవైతే చాలా బాగుంటాయి. ఇది నేను ముందు కోసిన ఫ్లవర్ ఉంది కదా, ఇదైతే చాలా బాగుంటుంది. పొద్దున్న ఒక కలర్ ఉంటుంది, సాయంత్రం ఒక కలర్ ఉంటుంది ఈ ఫ్లవర్ అయితే. మధ్యలో వెయిన్స్ లాగా చూడండి, డార్క్ రెడ్ కలర్ వెయిన్స్ లాగా వచ్చి ఉంటాయి, చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్. నెక్స్ట్ ఇది ముద్దమందారం అనమాట, నాటు వెరైటీనే, హైబ్రిడ్ రకం కాదు, ముద్దమందారం. ఇవి నీలగోరింక పువ్వులు అన్నమాట, వీటిని కోసుకుంటాను. నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, కానీ నేను ఓన్లీ డార్క్ పింక్ కలరే కోసుకుంటున్నాను. ఇవి ముద్ద వెరైటీ అన్నమాట, పువ్వులు ముద్దగా ఉంటాయి, రోజెస్లా ఉంటాయి, బాగుంటాయి ఫ్లవర్స్ అయితే. సో ఇదండి వాళ్ళ చిన్ని హార్వెస్ట్. కొన్ని కూరగాయలు అలానే కొన్ని పళ్ళు కూడా కోసుకున్నాను. ఈ తెల్ల చిక్కుడు, గ్రీన్ కలర్ చిక్కుడు, లవంగం చిక్కుడు, కొన్ని దొండకాయలు, కొన్ని టొమాటోలు, అన్నీ కొన్ని కలిపి ఇన్ని అయిపోయాయి. చూడండి ఎన్ని కోసాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.